డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా మండపేట నియోజకవర్గం రాయవరం మండలంలో మండల అభివృద్ధి అధికారి సమీక్షా సమావేశం హాల్లో వాడి వేడిగా మండల సర్వసభ్య సమావేశం జరిగింది. సర్వసభ్య సమావేశానికి సభాధ్యక్షులు ఎంపీపీ నౌడు వెంకటరమణ అధ్యక్షతన జరిగింది. వివిధ శాఖల అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించగా మండల అభివృద్ధి అధికారి ఎన్కేతన స్పందన వివిధ శాఖల అధికారులతో సమావేశాన్ని నిర్వహించారు. వైద్య, విద్య, ఉపాధి, త్రాగునీరు అంశాలపై చర్చించారు. ఈ సమావేశంలో జడ్పీటీసీ మంగతయారు, మండల విద్యాశాఖ అధికారి వై సూర్యనారాయణ, వ్యవసాయ శాఖ అధికారి ప్రకాష్, వివిధ శాఖ అధికారులు, ఎంపీటీసీలు, సర్పంచ్లు, కార్యదర్శులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఎక్కడ మోడల్ ప్రైమరీ స్కూల్ ఉన్నా 5 క్లాసులకి 5 టీచర్లు ఉంటారు. అలాగే స్ట్రెంత్ 120 దాటితే ఒక పిఎస్హెచ్ఎం కూడా ఇస్తారు. అంటే గవర్నమెంట్ అయితే చాలా మార్పులు చేసిందండి. ఇక్కడ ఉన్న పెద్దలందరికీ కూడా మా విద్యాశాఖ తరఫున విజ్ఞప్తి చేస్తున్నామండి. మేమందరం కూడా ఎన్రోల్మెంట్ డ్రైవ్ చేపట్టాం. మీ ప్రజలకి మీ పిల్లలు గవర్నమెంట్ స్కూల్లో చేర్చండి. గవర్నమెంట్ స్కూల్కి ఒకసారి రండి, ఆ గవర్నమెంట్ స్కూల్లో ఉన్న ఫెసిలిటీ చూడండి. అదేవిధంగా బాగా కిందకి అయిపోతుంది. దాన్ని కొద్దిగా దాని పక్కన చట్టి రైట్ చేసి పెంచాలని కోరుకుంటున్నాను. సరే, నేను ఉన్నప్పుడు ఇప్పుడు వస్తున్నాను. ఏరియాలో స్థానం రావాలి. కట్టేసి వచ్చి సోడా ఇస్తారు. అలాగే సార్, దానికి 2 తీసిన పర్లేదు. అదే సార్, గవర్నమెంట్ సైడ్ ఉండాలి. మన ఎంఆర్ఓ ఎస్సీ కాలనీస్ ఎక్కడైనా సరే ఎస్సీ కాలనీస్ ఉన్న చోట ఒక అరెకరం స్పేస్ చూపిస్తే ఆ కాలనీలో ఉన్న అందరికీ కూడా ఈ ప్లాంట్లో సబ్సిడీ గవర్నమెంట్ మీద సబ్సిడీ మీద ప్లాంట్ ఏర్పాటు చేస్తారు. ఆ ప్లాంట్ నుంచి వచ్చే కరెంటు ఆ కాలనీ అందరికీ ఫ్రీగా ఇస్తారు. అది స్కీము. ఇంకోటి ఇండివిజువల్ స్కీమ్ ఏంటంటే ఎవరి ఇంటి పైన వాళ్ళని పెట్టుకుంటే కనుక సబ్సిడీ 75,000 గవర్నమెంట్ సబ్సిడీ 2 లక్షలతో యూనిట్ అవుతుంది. 75,000 సబ్సిడీ ఇస్తుంది గవర్నమెంట్. మిగతా బ్యాంకులో ఇప్పిస్తారు, కొంత మీకు కట్టుకోవాల్సి ఉంటుంది. ఆ విధంగా ఉత్పత్తి అయిన కరెంటు గవర్నమెంట్కి వెళ్తుంది. మీకు వచ్చి బిల్లులో ఆ అమౌంట్ తగ్గుతుంది. ఇది మీకు చాలా లాభదాయకంగా ఉంటుంది. గవర్నమెంట్ 75,000 సబ్సిడీ అంటే ఎక్కువ సబ్సిడీ, సెంట్రల్ గవర్నమెంట్ స్కీము. అది ఇండివిజువల్గా హౌసెస్ మీద పెట్టుకోవడానికి వీలుగా. అలా కాకుండా కామన్గా ఎస్సీ కాలనీస్ ఉన్న చోట ఎక్కడైనా మనం అరెకరం అంత లోపల ఏమైనా ఒక స్థలం కమ్యూనల్ పర్పస్ ఉపయోగించిన ఏదైనా స్థలం చూపించగలిగితే ఆ స్థలంలో వీళ్ళకి ప్లాంట్ ఫ్రీగా పెడతారు. దాని నుంచి వచ్చే కరెంటు ఆ కాలనీ అందరి ప్రజలకి ఫ్రీగా వస్తుంది. ఇది ఏమో ప్రజా లోడ్ రెగ్యులైజ్ చేసుకోవడానికి 1 కిలోవాట్ లోడ్ కట్టుకోవాలంటే ఇంతకుముందు 2,300 కట్టాలండి. ఇప్పుడు అది 50% సబ్సిడీ మీద వస్తుంది. అందరూ లోడ్ పెట్టుకుంటే మేము కూడా ట్రాన్స్ఫర్ అయ్యేది బాగుంటుందండి. ఇంతకుముందు మీటర్లు పాప మీటర్లండి. మీరు కూడా సబ్జెక్ట్ 4 కేజీలు లాగేస్తున్నారు సార్ రైస్ మిల్లర్స్. ఇప్పటికే వర్షం మీద రైతులందరూ చాలా ఇబ్బంది పడిపోతున్నాం. వేరే సీఎంఆర్ బాగానే ఉంది, కొనుగోలు చంద్రబాబు నాయుడు గారు 24 గంటల్లో డబ్బులు ఇచ్చేస్తున్నారు అనుకుంటే ఈ రైస్ మిల్లర్స్ 4 కేజీలు లాగేస్తున్నారు. దీన్ని వెంటనే మీరు స్పందించవలసిందిగా ఉన్న అధికారులు అందరినీ కోరుతున్నాను సార్. ఏ రైస్ మిల్ అని చెప్తారా? రైతులందరూ అని చెప్పారు సార్. అంటే ఇప్పుడు అంటే మీరు ఏ రైస్ మిల్ కలిస్తే మీరు కొనుగోలు కేంద్రాలు ఇచ్చారో సీఎంఆర్ ఆ రైస్ మిల్ సార్. కూర్చున్న మీ అందరికీ కూడా శుభోదయండి. మరి నేను రాయవరం ప్రాథమిక ఆరోగ్య కేంద్రం పల్లెటూరుగా వర్క్ చేస్తున్నాను. మన పీహెచ్లో జరిగే యాక్టివిటీస్ కొన్ని విషయాల మీద నేను పంచుకుంటాను. మనకి ప్రతి నెల 9వ తారీఖుకి ప్రధానమంత్రి మాతృత్వ వందన యోజన అనే ప్రోగ్రామ్ని నిర్వహించడం జరుగుతుందండి. ఇది చాలా ప్రతిష్టాత్మకంగా దయచేసి కట్టాలి మాటలు తగ్గిస్తే నేను చెప్పి మళ్ళీ అర్థం అవ్వగలుగుతాను. ఏ విధమైన సమస్యలు ఉన్నా ఎవరైనా ఏమైనా అడిగితే చెప్తాను.
ఈనాం భూములకు సంబంధించి పాస్బుక్లు ఇవ్వలేదు. అది రీసర్వేలో ఏం జరిగిందంటే అప్పుడు రీసర్వేలో ఈనాందారు పేరు రాకుండా ఈనాం చాకలీనం మంగళీనం అని కొట్టబడింది. అప్పుడు ఆప్షన్ లేక నేను వచ్చాక కొంతకాలం పాటు ఆప్షన్ ఇచ్చారు, చాలామందికి మార్చాను. ఇప్పుడు ఏంటంటే ప్రభుత్వం అంటే రాష్ట్ర వ్యాప్తంగా కొన్ని సమస్యలు ఉండడం వల్ల ఆపేరు, మళ్ళీ ఇస్తారు. ఇస్తే కనుక పాత డాక్యుమెంట్ ఉన్నంత వరకు నేను ఈనాం పేర్లు వేస్తాం. ఒక దేవస్థానం ఈనాం మాత్రమే అది వాళ్ళ పేరు మీద మారుతాం. ఈనాం అంటే ప్రైవేట్ భూమి, ఏ ప్రాబ్లం లేదు. చేసుకుంటే అది మీ లైఫ్ లాంగ్ మీకు కరెంటు ఒక 800 ఇచ్చి బిల్లు 300కి తగ్గిపోతుంది. అలాగే గవర్నమెంట్ సబ్సిడీ ఉంది కాబట్టి అది ఉపయోగించుకోవాల్సిన కోరుతున్నాను. అలాగే ఎస్సీ కాలనీస్ ఏమైనా ఉంటే కనుక పక్కన ఉన్న భూమి ఎకరంలో భూమి ఇస్తే కనుక ఆ భూమి మీద ఈ సోలార్ పలకలు ఏర్పాటు చేసి అక్కడ కరెంట్ ఉత్పత్తి చేసి ఆ కరెంట్ వచ్చే కరెంట్ని ఆ కాలనీ పార్టీకి ఇచ్చేలాగా ఏర్పాటు చేయడానికి గవర్నమెంట్ ముందుకు వచ్చింది కాబట్టి ఆ అవకాశాన్ని కూడా మీరు వినియోగించుకోవాల్సిందిగా కోరుతున్నాను. ఆక్రమణలు ఉన్నాయా అంటే పంచాయతీ చెరువులు అయ్యి గ్రామ పంచాయతీకి సంబంధించినవి మీ పంచాయతీలో పరిష్కరించుకోవాలి. చెరువులు ఏమైనా ఆక్రమణ గురైతే మాకు సర్వే చేయమని దరఖాస్తు పెట్టుకుని నేను సర్వే చేస్తాను. ఎవిక్షన్ చేసి ప్రాసెస్ మాత్రం పంచాయతీ వాళ్ళదే